ఒకసారి మన అప్లయన్స్ అందరికి ఒకసారి గ్రేట్ క్లాప్స్ ఇద్దాం. ఎందుకంటే ఎంత ఏరియా మనకు నాలెడ్జ్ తీసుకునేది ఎప్పుడు బంద్ కావాలి, రైట్? సో ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలా మంది కనిపిస్తుంది, కొందరికి బిజినెస్ లో గ్రోత్ ఉంది, కొందరికి బిజినెస్ అప్ అండ్ డౌన్ అవుతుంది, కొందరికి అందరు సక్సెస్ అవుతుంది, నేను అవుతానా కాదా అన్నట్టు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొందరికి. ఎస్ ఆర్ నో? రైట్. సో ఒక్కసారి ఆలోచించండి, ఈ రోజు ఎంత ఎక్సలెంట్ మూమెంట్ ఉంది. రాత్రి కుల్కలి సార్ నేను మాట్లాడేటప్పుడు మా పాత రోజులు గుర్తు చేసుకున్నాము. మేము బిజినెస్ సార్ వాళ్ళు చరణ్ సార్ వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు హైదరాబాద్లో లక్షలు సంపాదించే లీడర్ లేదు, స్టోర్ ఒకటి ఉంది, రైట్? సో ఆ టైంలో నెట్వర్క్ మార్కెటింగ్ గురించి ఎవరైనా చెప్తే మాకు ఫోన్ చేయాలని ప్రతి సిగ్నల్ కాడ మైక్లలో చెప్తున్నాం. మేము బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఇచ్చివచ్చు సార్, మేము అప్పుడే కదా సార్ నేను వచ్చింది మైక్లో ఏదో మోసాలు చేయడం ఉంటాయి కదా. సో సిగ్నల్ ఇక్కడ మైక్ ఉంటాయి కదా, ఆ మైక్లలో అనౌన్స్మెంట్ ఎవరైనా మీకు నెట్వర్క్ మార్కెటింగ్ గురించి చెప్తే ఈ నంబర్కి కాల్ చేయండి అని సిగ్నల్ కార్డు చెప్తున్నారు. మేము ప్లాన్లకు బయలుదేరింది. ఎట్లుంటుంది పరిస్థితి? ఏం లేని టైంలో మేము నిలబడి ఇక్కడికి రాగలిగామంటే ఈ రోజు మీకు ఎన్ని మీటింగ్స్ ఉన్నాయి, ఎన్ని స్టోర్లు ఉన్నాయి, ఎంత గ్రోత్ ఉంది, ఎన్ని కార్లు వస్తున్నాయి, ఎఫ్ఆర్లు వచ్చినాయి, గోపురంలు వచ్చినాయి, అప్లై సపోర్ట్ అన్నీ ఉన్నాయా లేవా? కానీ ఇప్పటికి ఎంతో ఫాస్ట్ చేయొచ్చు. కానీ మిస్టేక్స్ ఎక్కడ చేస్తున్నాము మనం మిస్టేక్స్ ఎక్కడ అవుతున్నాయి అంటే అన్నిటికంటే ముందు మెయిన్ ఏంటంటే మనం చేసే పనులలో కొన్ని మిస్టేక్ చేస్తున్నాము. సో మిస్టేక్స్ ఏంటంటే మనం ఫస్ట్ డే వచ్చినప్పుడు మన లోపల ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఎస్సీగా నేను ఎట్లన్నా ₹1,00,000 సంపాదించాలి, నేను అట్లా చేయాలి ఇట్లా చేయాలని చెప్పేసి. కానీ ఇది రాను ఏమైపోతుందంటే డల్ అయిపోతుంది, వీక్ అయిపోతుంది, ఛార్జింగ్ డౌన్ అవుతుంటే కదా. ఇప్పుడు ఉన్నది ఎక్సైట్మెంట్ గంట తర్వాత సాయంత్రం వరకు ఉన్నది, సాయంత్రం ఉన్నది, రేపు ఉండదు అని. సో ఫస్ట్ డే వచ్చినప్పుడు మనం ఏ కమిట్మెంట్తో వస్తున్నాం అది ఎప్పటికీ పెట్టుకోండి, లాస్ట్ వరకు పెట్టుకోండి, 100% గెలుస్తాం. ఒక్కసారి ఆలోచించండి, మేము ఇన్ని కష్టాల్లో ఉండి నెలకి ఇంట్రెస్ట్ కట్టుకుంటా, ఇంట్లో తినడానికి ఫుడ్ లేదు, ఇలాంటి టైంలో మేము బిజినెస్ ఒకటి సిస్టమ్ని మనం అప్లై దొక్కుమంటే దొరికినాం. నేను ఒక్కసారి నాకు తెలుసు ముంచి 30-35 మందిగా చెప్పి నేను స్టార్టింగ్ ప్లాన్ ఒక్కరినే చేంజ్ కాలేదు, ఒక్కరినే చేంజ్ కాలేదు. ఆ తర్వాత ఫస్ట్ అన్న మేడం వాళ్ళు వచ్చి హోమ్ మీటింగ్ నోట్ చేసిపోయారు. చరణ్ సార్ ఒకసారి మాకు ఆఫీస్లో వచ్చి ట్రావెల్ సార్ తర్వాత చేసిన తర్వాత చరణ్ సార్ దాంట్లో ముందు ఒకసారి వచ్చారు ఆఫీస్ పెట్టి. వచ్చినప్పుడు కరెంట్ మెడికల్ షాప్ ఆయనతో ప్లాన్ చెప్పిస్తే ఆయన మొత్తం వరకు స్టార్టే చేయలేదు. మళ్ళీ ఇంకొక మినర్వా హోటల్లో విక్రమ్ సార్ మేనేజర్ ఉంటారు, ఆయన కాకపోతే ఆయనకి తిన్నాడు కానీ ఆయనకి చేయలేడు. పోతూ సార్ ఇట్లా ఎవరు ఇంటర్నెట్ సార్ కష్టమవుతుంది సార్ ఇట్లా చేయాలి సార్ ఏంటంటే 4 మంత్రాలు ఇచ్చిపోయింది సార్. ఆ మంత్రాలు ఏంటి అంటే 5 CD, 10 core steps, 10 fundamental grow reach, కర్ణాతో పడగా 4 CDలు ఇస్తే ఎప్పుడు పోయినా ఆ సీడీలో గీతలు పడిపోయినాయి. మేము ఏడికి పోయినా కానీ సీడీ వినుకుంటా మీటింగ్ పోయేది. ఏది టైం నేను రైమతాబాద్ జరగకపోతే మా ఫ్యామిలీ మా పెద్ద బొమ్మలు అందరూ ఉన్నారు. ఇంటికి స్టార్ట్ అయితే ఇంటికి పోయి 500 కిలోమీటర్ పోయి వచ్చే వరకు సీడీలో పెట్టినా వేరే పాట పెట్టలేదు. మా పెద్ద బొమ్మలు నెత్తి వరకుంటే నీకు ఏం పెట్టిందో ఏంటి అని అర్థం కాదు కదా. కానీ ఈరోజు మనం ఏంటి కొంచెం ₹1,00,000 చెక్కిటే కాలేదు, పాటలు వినుకుంటా పోతున్నాం. ఎంతవరకు డూప్లికేషన్ ఒక్కసారి ఆలోచించండి. మనం వచ్చిన దేనికి? ఇప్పుడు నేను పాట పెట్టుకుని మీటింగ్ పోయాను, నా టీం అందరు నేను వేసినాను, అందరు పాటలు పెట్టుకుని పోతే లాభము నష్టం. అందరు పాట నేను డ్యాన్స్ చేస్తే బాగుంటుందా? మీటింగ్ పోయేటప్పుడు హసి నేర్చుకుని పోతే బాగుంటుందా? నేను నిజం చెప్తున్నా. వాడు తంగల్పల్లి సినిమా స్టార్ దగ్గరికి 6 నెలల తర్వాత నేను పిలిచింది వాళ్ళ ఇంటికి. 6 నెలల తర్వాత సార్ ఒకసారి రా మా ఇంటికి, నేను వింటా అని చెప్తే సరే అని చెప్పి నేను ఒక లీడర్ ఉండే యూనివర్సిటీ లీడరు, ఆయన సీడీ వినుకుంటూ పోతున్నా. ఆయన సీడీలో సక్సెస్ జరిగితే ఏంటంటే నేను స్టార్టింగ్లో ప్లాన్లో పోయినా చీకటి ఉండే వాన వస్తుంది, వానలో బైక్ మీద పడిపోయినా, నాకు దెబ్బలు కలిగినాయి. కానీ ఆ రోజు నేను కసిగా తీసుకున్నా, ఎట్లా చేస్తానని చెప్పి ఆయన సీడీ వినుకుంటూ పోతే గచ్చిబౌలి సిగ్నల్ కాడ ఇప్పుడు కాడ నేను నిలబడ్డా, సిగ్నల్ పడ్డది ఐడిబిఐ బ్యాంక్ కాడ. నాకు అందరికీ నీళ్ళు పోతున్నాయి ఆయన స్టోర్ వింటుంటే. నేను ఏడుస్తలేను కానీ నా పెయిన్కి అదే కదా. సో ఇప్పుడు నేను పోతే ప్లాన్ కాడ ఎట్లుంటుంది, కసితుంటుందా లేకపోతే డిస్కో డ్యాన్స్ చేస్తున్నప్పుడు కసి పెడుతున్నా కదా. ఆడికి పోయినాక ప్లాన్ ఫైర్ క్రియేట్ అవుతున్నా కదా. సో మనం వచ్చిన రోజు ఏమనుకున్నాం, అబ్బా ఇన్ని కష్టాలని ఎక్కడన్నా చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి అనుకుంటాం. కానీ ఈరోజు ఎంతమంది మార్నింగ్ జూమ్లో సీడీలు విన్నింగ్ టీమ్ ప్లే చేస్తూ చెప్పండి.
విన్నింగ్ టీమ్ సిడీలు మొత్తం యూట్యూబ్ దగ్గర ఏమేమి వెతుక్కొని వస్తున్నారు. కానీ మన గ్రేట్ మెంటర్ ఎస్పీ బారిస్ టీచింగ్స్ రోమాలు లేచి నిలబడతాయి. కానీ ఈరోజు ఎంతమంది 95% విన్నింగ్ టీమ్ సిరీస్ చేయట్లేదు. రీజన్ ఎందుకు అవుతాయి అంటే అయితే ఒకటి, రెండోది వింటలేరు కూడా ఖాళీ టైంలో. ఖాళీ టైం ఇప్పుడు యూట్యూబ్ ఏదో చూస్తే దాని ఇంకా తోక వస్తూనే ఉంటుంది. కానీ విన్నింగ్ టీమ్ యాప్ ఓపెన్ చేసి దాంట్లో వినండి ఎట్లున్నాయి సీడీ. ఈ రోజు గిట్ట రోమాలు లేచి నిలబడితే బారిస్ సిరీస్ ఉంటాయి. మనకి లీడర్స్ ఉన్నాయి, మంచి మంచి టీచింగ్స్ ఉన్నాయి. ఎంత మన చేతిలో బంగారం కొండ పెట్టుకొని మనం ఎక్కడో పోతున్నాం. ఏమది ఏం చేయాలి సార్, ఇంటలేరు వస్తలేరు పిలుస్తారు, మన లోపలనే ఎక్సైట్మెంట్ లేదు. అవునా కదా? వాస్తవంగా నేను తప్పు చెప్తున్నాను. విన్నింగ్ టీమ్ అసలు విన్నింగ్ టీమ్ యాప్ డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయాలనుకోండి చాలా మంది. ఎందుకంటే మనకు అసలైన నాలెడ్జ్ ఎక్కడ ఉంది. కానీ మనం యూట్యూబ్ లో ఎవరిదో ఉంటున్నాం ఎక్సైట్మెంట్ గురించి. ఓకే, కానీ మన టీంలో అది రాను మొత్తం యూట్యూబ్కి వెళ్ళిపోతుంది. మనం విన్నింగ్ టీమ్ యాప్ ద్వారా మేము నిలబడ్డాం ఇక్కడ అంటే విన్నింగ్ టీమ్ సిడీల వల్ల నిలబడ్డా. నేను చెప్తున్నాను కదా, సార్ ఉందంటూ ఉన్నాడు. నేను 4 సీట్లు ఇచ్చిపోయాను, డబ్బులు గిట్ ఇచ్చిన తెలియనా పైసా ఇచ్చేసిన అంటున్నాను కదా ఇచ్చిన. సో ఆ సీడీలు వెళ్ళి నన్ను నిలబెట్టినాయి. అక్కడ ఫైర్ ఎక్కడ వచ్చిందంటే ఎవరినో అన్న సీడీ పెట్టుకొని ఇంకుంటా పోతే ఇలాంటి ఇంకోటి వస్తారు అనుకుంటున్నారు అనమాట. కానీ ఈరోజు మనం యూట్యూబ్లో వింటున్నాం. ఆ యూట్యూబ్లో ఏముంటుంది మీకు తెలుస్తుందా? అది ఇప్పుడు మనకు విన్నింగ్ టీమ్ అప్డేట్ చేసింది. ల్యాప్టాప్ ఉన్న వాళ్ళు ల్యాప్టాప్ చేయొచ్చు, యాపిల్ ఫోన్ ఉన్న వాళ్ళు యాపిల్ ఫోన్ చేయొచ్చు, లేదంటే వేరే ఒక వెబ్సైట్ ఏదో చెప్పింది దాని ద్వారా చేయొచ్చు. అందరూ చేసుకోవచ్చు. అది ఒకసారి కనుక్కొని మనం చేద్దాం. కానీ మార్నింగ్ జూమ్లో అట్లీస్ట్ ఒకరోజు సీడీ, ఒకరోజు విన్నింగ్ టీమ్ది, ఒకరోజు యూట్యూబ్ దిగితే మన లీడర్లు పెట్టింది పెట్టండి. ఎందుకంటే ఇక్కడ కూర్చున్న 10 స్టెప్ చెప్పండి 10 మంది 10 రకాలు చెప్తారు. కానీ విన్నింగ్ టీమ్ వదిలేసి బయట దాన్ని పోయడం అనుకోండి, వాళ్ళ లాంగ్వేజ్ ఎక్కడ ఉంటుంది. స్టేజ్ మీద ఏం మాట్లాడాలో తెలియదు, ఎట్లా మాట్లాడాలో తెలియదు. కామెడీ చేస్తారు, తొడి మీద తీసి నీళ్ళు నడుస్తారు అంటారు. విన్నారు ఎవరైనా తొడి స్టోరీ? అట్లుంటుంది. అట్లా వద్దు మనకు. మనం విన్నింగ్ టీమ్ లీడర్ చెప్పేదే మనం ఫాలో చేద్దాం. ఇది తర్వాత వచ్చేసి మెయిన్ బిజినెస్ పెరిగేది ఎక్కడి నుంచి అంటే హోమ్ మీటింగ్స్. ఇక్కడ ఏమవుతుందంటే స్టార్టింగ్ వచ్చినప్పుడు మనం బాగానే పనిచేస్తున్నాం డైరెక్టర్ అయ్యే వరకు. కొంచెం లెవెల్ పెరిగిందనే హోమ్ మీటింగ్ తగ్గిపోతుంది. హోమ్ మీటింగ్ వల్లనే అస్సలు బిజినెస్ పెరుగుతుంది. వాస్తవం కాదండి. హోమ్ మీటింగ్ ఇప్పుడు మనం చేయాల్సింది చేయకూడదు చేస్తున్నాం. ఏం చేస్తున్నాం అంటే ఎవరికన్నా నేను రాసుకున్న ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ ఎవరికైనా మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ప్లాన్ చెప్పాలి. ఇంటికి పోయి చెప్పాలి, లేదా ఇంటికి వెళ్చుకొని చెప్పాలి. ఓకేనా? ప్లాన్ చెప్పిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాము, డెమో చూపిస్తాం. డెమో చూపించిన తర్వాత ఏం చేస్తాము, ఆయన కొన్ని ప్రోడక్ట్ తీసుకుంటాడు, వాడతాడు. వాడిన తర్వాత నెక్స్ట్ స్టెప్ మనం మీటింగ్ పిలుస్తాం. మీటింగ్ వచ్చిన తర్వాత అక్కడ ప్రోడక్ట్ నచ్చిన మీటింగ్ చూసి కాంట్రాక్ట్ జరిగింది ఆయన డిసైడ్ అవుతాడు. కానీ మనం ఏం చేస్తున్నాం, అన్ని షార్ట్ కట్ ఫోన్ చేస్తున్నాం. ఇక మీటింగ్కి రా ఆధార్ కార్డు ఉంటే మీటింగ్కి రా అంటున్నాం. ఇక ఆయనకేమో బిజినెస్ ఎందుకు తెలియదు, ఏముందో తెలియదు. కానీ మనం చేయాల్సింది చేయకూడదు ఫస్ట్ చేస్తున్నాం, లాస్ట్ చేయాల్సింది ఫస్ట్ చేస్తున్నాం. వాస్తవం కదా? మీరు ఏం చేస్తారు, మీటింగ్ వస్తే అయిపోతుంది అని అనుకుంటారు. కానీ ఆయనకి ఏంటి బిజినెస్ అనేది ఫస్ట్ మనం చేయాలి. జాయిన్ అవుతారా కాదా పక్కన పెడితే మనం పోయి 1 to 1 ప్లాన్ చెప్పాలి. అది మనతోనే మూమెంటం స్టార్ట్ అవుతుంది. కానీ మనం అక్కడ చాలా పెద్ద బ్లండర్ మిస్టేక్ అవుతుంది. చాలా మంది ప్లాన్ కొత్తలో జాయిన్ అయిన వాళ్ళకి ప్లాన్ వస్తున్నాయి, కానీ కొంచెం పిన్స్ వెళ్ళేసరికి వాళ్ళ ప్లాన్లో పోస్టర్లు కనిపిస్తుంది. నేను కొన్ని గ్రూప్లో చూస్తున్నా, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వస్తూనే ఉంటాయి, వాళ్ళ బిజినెస్కి కంటిన్యూ అవుతుంది. కొన్ని గ్రూప్లో చూస్తున్నా, పొద్దున్న వేస్తే సాయంత్రం వరకు ఫోటోనే ఉండదు. సో కాబట్టి అది ఏమంటుందంటే మీ మూమెంటం చూపించడం ఇంపార్టెంట్. స్టేటస్గా పెట్టచ్చు. ప్లాన్ చెప్పిన స్టేటస్ పెట్టండి, ఏం ప్రాబ్లం, గ్రూప్లో వేయండి. సో ఎందుకు బిజినెస్ మీకు అప్ అండ్ డౌన్ అవుతుందంటే ఇదే, మనం మూమెంటం క్రియేట్ చేయాలి, కానీ మెయింటైన్ చేయాలి. క్లియరా? కొంచెం నా మాటలు చేరుకుంటే, ఎందుకంటే నీవు అన్ని చేసుకుంటూ వచ్చినాయి చెప్తున్నాను. నేను ఇక్కడ గ్రోత్ ఈ రోజు ఇంటికి రావడానికి కారణం ఆ రోజు కూడా అదే ఉంది, ఈ రోజు కూడా అదే పని చేస్తున్నాం. ఈ రోజు కూడా 1 to 1 ప్లాన్ చేస్తున్నాం. మీరు చూస్తూనే ఉంటారు ఫోటోలు. అవునా కదా? సో ఎక్కడ మిస్టేక్ అయితే ఒక్కసారి మీరు చెక్ చేయండి. తర్వాత వచ్చేసి మనల్ని మనం ఖచ్చితంగా మార్చుకోవాలి. చూడండి, బిజినెస్ లో మనం వేరే వాళ్ళని మార్చాలని అనుకుంటాము, కానీ ముందు మనం మారాలి. నా బిహేవియర్ మారాలి, నా నడవడి మారాలి. సో డౌనర్ అనే వాళ్ళు ఇక్కడ ఎవరికి నౌకరు కాదు. అవునా కదా? మనం ఏదైతే ఇస్తామో అదే రిటర్న్ మనకు తిరిగి వస్తుంది. మనం మాట్లాడేటప్పుడు డౌన్ అయిన రెస్పెక్ట్తో మాట్లాడాలి.
నేను నాకంటే ఏజ్లో చిన్న వాళ్ళు అయినా కానీ సాడే అంట. భరత్ ఫోన్ చేస్తాను, నాకంటే చాలా చిన్నగా. నేను ప్లాన్ చెప్పడానికి పోయినప్పుడు గజ్వేల్లో ఫస్ట్ టైం ప్లాన్ చెప్పడం బిగుతుంటే మా చుట్టూ తిరుగుతున్నాడు అక్కడ ఇక్కడ. ఈరోజు ఇక్కడ భరత్ సారే అంటే నేను ఫోన్ చేస్తాను. ఎందుకంటే మనం డౌన్ టైంకి మన రిలేషన్ బాగుంటే లాంగ్ టైం ఉంటాడు. మనం కొంచెం బిహేవ్ చేసి మన నౌకర్లాగా బిహేవ్ చేసి నువ్వు అట్లా చేసి నువ్వు ఇట్లా చేయను, నువ్వు ఎందుకు రావాలి అది రావాలంటే కొన్ని రోజులు ఉంటాడు. ఆ తర్వాత అయ్యో మా అప్పుడైనా ఎక్కడ మాట్లాడతాడు ఎప్పటికి నాతో అని చెప్పి ఆయన మెల్లమెల్ల డ్రాప్ అయిపోతాడు. అవునే కదా? సో మనం ఏది ఇస్తామో అదే రిటర్న్ వస్తుంది. కాబట్టి రెండోది మీరు మీరు ఏదైతే కోరుకుంటారో నేను మంచిగా నాకు రెస్పెక్ట్ దొరకాలని అది మనం ఇస్తే వస్తుంది మనకు. అవునా కదా? అది వేరే ఎగ్జాంపుల్ ఇద్దామంటున్నా, అది అర్థం ఆపేసినారని. వేయడం మాత్రం వేయండి, ఏదో ఒక యాక్టివిటీ వేసి మన గ్రూప్లో వచ్చే వీడియోలు వేసి దాంట్లో నంబర్ వేసి మోర్ ఇన్ఫర్మేషన్ కాంటాక్ట్ అని చెప్పి చిన్న వేయండి. మీరు సోషల్ మీడియా ద్వారా కొంచెం మీకు ఇంకా పెరుగుతుంది, మీ బిజినెస్ ఎంతో కొంత బలపడుతుంది. తర్వాత వచ్చేసి చాలా మంది ఇంకొక మిస్టేక్ ఏం చేస్తారంటే, నేను కొన్ని వీడియోలు చూస్తున్నా, మన కంపెనీ పేరు ఏంటి? వెస్టేజ్ అంటే ఏంది? వెస్టేజ్ అంటే పక్కన చెప్తా. వెస్టేజ్ అంటే నాకు అర్థం ఉంటుంది తెలుసు కదా, ఫుట్ ప్రింట్స్, రైట్? ఇంత మంచి పేరు పెట్టుకొని చాలా మంది ఫ్లోలో వెస్టేజ్ అంటారు. నేను కొన్ని వీడియోస్ చూస్తున్నా, కొంత ట్రైనర్ నోట్లో చిన్న నేను వెస్టేజ్ అనేది వదిలేయండి, మర్చిపోండి, ఫ్లోలో వచ్చేస్తారు. కానీ వెస్టీజ్ ఏమనాలి? వెస్టీజ్. ఇంత మంచి పేరు, దాన్ని కొందరు నోరు తిరగకన్నా లేకపోతే ఫ్లోర్ అంటారు, కానీ అది ఒక్కటి గుర్తు పెట్టుకోండి. అది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్, రైట్? తర్వాత వచ్చేసి కొన్ని డూప్లికేషన్ కాని పనులు ఉంటాయి. అదేంటంటే అది ఎక్కడికో దారి తీస్తుంది అనమాట. వేరే వాళ్ళ యూట్యూబ్లోనే వెస్టేజ్ అంటారు. మళ్ళా వెన్నింటి కూడా ఉంటే అన్నారు అది వేరే తమ్ముడు వాళ్ళు పార్లర్ ఉంటారు కదా, కొన్ని డూప్లికేషన్ కాని పనులు నాకు కరెక్ట్గా అనిపిస్తుంది. కాబట్టి అది డైరెక్ట్ చెప్తే హర్ట్ అవుతారని నేను ఇక్కడ చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు నేను కొనుక్కొని వచ్చాను. మనం విన్నింగ్ టీమ్ అంటే ఆల్ ఓవర్ ఇండియా 9 కంట్రీలో ఒకటి. అవునా కదా? ఏడైనా ఎవరు మీటింగ్ పెట్టినా ఎవరైనా ఏదైనా కూర్చోవచ్చు. బ్రదర్ ఏదైనా మాట అయితే రాదు, అరే వచ్చినా సార్ కూర్చోడని అంటారు. అవునా కదా? కానీ దీంట్లో మనము ఎండీస్ నా ఒక పేరు పెట్టుకుంటాను సరే నేనేం చేస్తా, ఎండి సలీం, ఎండిఎస్ టీమ్ అని పెట్టుకుంటాను. నా కింద ఎవరున్నారు ఇక్కడ? ఇబ్రాహిం టీమ్ అని పేరు పెట్టుకుంటాడు. ఇబ్రాహిం టీం వచ్చిన పండర్ ఏం చేస్తాడు? పండరీ టీమ్ అని పెట్టుకుంటాడు. అప్పుడు ఏమైతుంది? ఇది నా టీం, ఇది నా టీం, టీంలలో పేర్లు ఏర్పడతాయి. కాబట్టి అది డూప్లికేషన్ అయ్యేది కాదు. ఎవరి పేర్లు అవి పెట్టుకోండి, ఇది ఆ టీము, ఇది ఈ టీము. కొందరు ఏం చేస్తారంటే ఇట్లా పెట్టేలో చూసిన నేను చెప్పిన వాళ్ళకి. సో అది కరెక్ట్ కాదు. కొత్త వచ్చిన వాళ్ళకు అవుతుంది. అట్లా చేయకండి. విన్నింగ్ టీం అంతే. ఇంకా ఇది ఎండి టీం, ఇది ఎంఎస్ఆర్ టీం, ఇది ఆర్ టీం, ఇది ఈ టీం, తోకా టీం, నక్క టీం, పేర్లు పెట్టకండి. జూమ్లలో కానీ ఇంకా ఇక్కడ బోర్డు పోస్టర్లలో కానీ విన్నింగ్ టీం వాళ్ళ పేరు పెట్టుకుంటే అట్లా పెట్టుకుంటే ఏమిటంటే ఈరోజు నా టీం అనిపిస్తుంది, రేపు నా కింద వచ్చిన నా పేరు ఏంటాడు, అట్లా నా పేరు పెట్టుకుంటా కింద వచ్చిన అంటారా అన్నారా? ఇక అప్పుడు మనం ఏమైపోతాం? మన దగ్గర 20 టీంలు అవుతాయి. కానీ అది మన విన్నింగ్ టీంలో కాదు, అది కాదు. డెఫినెట్గా అలాంటివి ఏమైనా ఉంటే తెలిసి జరిగితే దాన్ని చేంజ్ చేసుకోవాలి. అలాంటివి మనం ఎక్కడ దృష్టిలో రానివ్వకూడదు. సో మనం అందరం కలిస్తేనే టీం మీద, ఒక్కరిని కలిస్తే ఏం చేయలేము, రైట్? తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి, అన్నిటికంటే ఇంపార్టెంట్ చెప్తున్నా, పిన్ ఇంపార్టెంట్ కాదు, చెక్ ఇంపార్టెంట్. ఇక్కడ పిన్ చాలా మంది డబుల్ పిన్ వచ్చిందామో లేకపోతే ఎక్సైట్మెంట్ లో ఏదో ఒకటి చేసి పిన్ చేంజ్ చేసుకుంటారు. కానీ ఆ పిన్ మెయింటైన్ చేయక, చెక్ చెప్పుకోలేక ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఎప్పుడే కానీ మనం, ఇప్పుడు నేను సిల్వర్ ఉన్నా, నేను డైరెక్టర్ ఉన్నా, సిల్వర్ అవుతున్నా, ఓకే సిల్వర్ అయింది, 2 లెగ్ రెడీ ఉన్నదంటే గోల్డ్ చేసుకోవచ్చు. కానీ నా గోల్డ్ ఉన్న 2 లెగ్లు కరెక్ట్ ఉన్నాయి, 3 లెగ్ దగ్గరలో ఉందంటే స్టార్ట్ చేసుకోవచ్చు. అది ఎల్లప్పుడు ఉంటే అంటే ఉండేలా ప్లాన్ చేయాలి. లేదు నేను డైమండ్ ఉన్నా, నా కింద ఆల్రెడీ 4 లెగ్లు ఉన్నాయి, 5వ లెగ్ గిట్ట నడుస్తుంది, క్వాలిఫై అవుతుంది, 6వ లెగ్లో కొంచెం అటు ఇటు ఉందంటే క్రౌన్ చేయొచ్చు. కానీ ఒకేసారి నేను క్రౌన్ ఉన్న 6 లెగ్ క్వాలిఫై అయింది, 7వ లెగ్ క్వాలిఫై అయింది, 8వ లెగ్ కొంచెం అటు ఇటు ఉందంటే
చేసుకోవచ్చు పిన్ గురించి. కానీ ఒకేసారి మనం పిన్ చేంజ్ చేసుకుని డంపింగ్ చేసుకుని అట్లా చేస్తే ఏమవుతుంది అంటే చెక్ తక్కువైపోతుంది, పిన్ పెరుగుతుంది, దానికి తగ్గ నాలెడ్జ్ రాదు. సో కాబట్టి కష్టాలు ఏర్పడతాయి రానున్న రోజుల్లో. ఎందుకంటే మనకు మెచ్యూరిటీ లేని ఆ లెవెల్ తీసుకుంటే కష్టమవుతుంది. సో అదొకటి మనం పిన్ సో చెప్పొద్దు కానీ ఇట్లాంటి చెప్పొద్దు అట్లాంటి వాళ్ళు ఉన్నారు. డివిజనరీ స్టార్ క్వాలిఫైడ్ అని ఉన్నారు, బయట ఉన్నారు. రైట్, పేరుకి డివిజన్ మరి అయ్యేది క్వాలిఫై స్టార్ అట్లా ఉండదు. మన టీంలో కాదు, బయట టీంలో చెప్తున్నా. నాకు ఎందుకంటే మన మీటింగ్ కూడా చెప్పిండు ఒక వ్యక్తి బయట, ఏం చేయాలి సార్ మా టీంలో డివిజన్ ఉన్నారు కానీ స్టార్లెట్ క్వాలిఫై అవుతుంది, మరి నీయే పిక్చర్ డబ్బింగ్ వేరే టీం అయినా చెప్పినా కదా సార్ పేరు, మన వినింగ్ టీం కాదు అది. సో కాబట్టి అదొకటి ఇంపార్టెంట్. పిన్ ఇంపార్టెంట్ గా మనకు చెక్ గట్టి ఉందనుకోండి పిన్ ఆటోమేటిక్ వస్తుంది, అవునా కదా? రెండోది ఇటు చేంజ్ వద్దంటారు కదా అని చెప్పేసి సంవత్సరాలు అదే పిన్ ఉండదు. నాకు నెలకు ఒక పిన్ చేంజ్ కావాలి మినిమం చెప్తున్నాను. ఎవ్రీ 3 to 4 months లోపల మీ పిన్ చేంజ్ అవుతుందంటే మన బిజినెస్ లో ఎక్సైట్మెంట్ ఉంది, మూమెంటం ఉంది. లేదు నేను డైమండ్ అయినా 2 సంవత్సరాలు డైమండ్ అయినా కూర్చుంటా అంటే మళ్ళీ మూమెంటం లేదు. అట్లా చెప్పి ఒకే పిన్ మీద కూర్చోద్దు, పని చేసి మనము పిన్ కూడా చేంజ్ కావాలి, వర్క్ కావాలి. నేను అనేది టీంతో కావాలని చెప్తున్నాను. ఎవ్రీ 4 months అట్లీస్ట్ పిన్ చేంజ్ చేయడానికి ప్లాన్ చేసుకోవాలి. రైట్, తర్వాత వచ్చేసి బుక్స్ ఎంతమంది చదువుతారు పొద్దున డైలీ? రైట్, సో బుక్స్ చాలా ఇంపార్టెంట్. నేను కూడా ఒకసారి చదువుతున్న, ఒకసారి చదవట్లేదు టైం లేక. నేను ఈరోజు నేను కమిట్మెంట్ తీసుకుంటున్నా, ఎవ్రీడే ఖచ్చితంగా ఒక 20 నిమిషాలు బుక్ నేను ఖచ్చితంగా పెడతా. బుక్ చదివిన ఫోటోలతో గ్రూప్ చేస్తాను, ఎందుకంటే నేను కూడా మిస్టేక్ చేస్తున్నాను, చాలా వదిలేస్తున్నాను. కాబట్టి బుక్ రీడింగ్ చేస్తే స్టేజ్ మీదకి ఏం మాట్లాడాలి, కొన్ని కొత్త ఐడియాలు వస్తాయి, మన బ్రెయిన్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, మన లోపల లీడర్షిప్ క్వాలిటీస్ పెరుగుతాయి. లేక వచ్చిన ప్రతిసారి ఒకటే సామెత ఎప్పుడు అవుతుంది అనుకోండి, ఇక కింది తీయగానే నేను ఎక్కడ నా గురించి చెప్తాను, ఇక సార్ ఇదే చెప్తాను, ఇదే చెప్తాను. కొత్త నాలెడ్జ్ ఇదే కావాలి కదా. నాలెడ్జ్ కావాలంటే ఎక్కడ వస్తుంది? ఇలాంటి మీటింగ్లలో వచ్చినప్పుడు నోట్ చేసుకుంటే, ఇప్పుడు ప్రసాద్ సార్ కొన్ని పాయింట్లు చెప్పిండు, అవి నేను రాసుకున్నా. ఏది అది నిజంగా యూనిట్ టెస్ట్ అంటారు కదా, పెట్టింది ఏదో పెట్టుకుంది నోట్ లేదు, అది ఎగ్జాంపుల్ బాగుందా లేదా? ఇట్లాంటి పాయింట్లు నేను రాసుకున్నప్పుడు నాకు ఏదో ఒకటి యూజ్ అవుతుంది, ఇదే కాకుండా. అవునా కాదు? ఇలాంటివి రాసుకొని ఇంప్లిమెంట్ చేసినప్పుడు మంచి లీడర్ అవుతాడు, అవునా కాదు? సో కాబట్టి ఇలాంటి కొన్ని పాయింట్లు మనం నేర్చుకోవాలి. మీటింగ్కి వచ్చినప్పుడు బుక్ రాసుకుంటా, నేను రాసుకుని మళ్ళీ దాన్ని నోట్స్ పెట్టుకుంటాను. నేను చూపిస్తాను మీకు. కొందరు స్టాండర్డ్ అనగానే ఖచ్చితంగా తయారై బుక్ లెక్క వచ్చేసి ఇక్కడ రాష్ట్రండి, ఇగో ఇక్కడ రాష్ట్రం చూడండి ఇవన్నీ సార్ చెప్పినవి. సో నేను ఎందుకు చెప్తున్నా అంటే, మనం నేర్చుకునేది బంద్ అయిపోతే మన గ్రోత్ ఆగిపోతుంది. మనం నేర్చుకున్నది 50 లక్షలు వచ్చినా కానీ మనం నేర్చుకున్నది మైండ్ ఎక్కడ పోవద్దు. కొత్త విషయాలు నేర్చుకోవాలి, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఈరోజు నేర్చుకున్నామంటే దాని సిచ్యువేషన్ బట్టి నెక్స్ట్ మీటింగ్ లో మనం చెప్పే ప్రయత్నం చేయాలి. అప్పుడు మన లోపల ఆటోమేటిక్ గా గ్రోత్ అనేది పెరుగుతుంది. రైట్, సో దీని తర్వాత ఇప్పుడు నేను వస్తాను మీకు అసలు విషయానికి. ఇప్పుడు చూడండి, బిజినెస్ లో మూమెంటం పెరగాలి, గ్రోత్ పెరగాలి అంటే, సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో నేను ఫస్ట్ టైం బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు 6 మంది దీన్నే ఉన్నారు. వాళ్ళ ఇంట్లో ప్లాన్ చెప్పిన తర్వాత నేను జాయిన్ ఎందుకు అయినా అంటే నా మనసులో ఉంది, ఆధార్ కార్డు ఇస్తే అయిపోతుంది అన్నారు, నా మనసులో ఉంది. దీనికేమో బిజినెస్ ఆపర్చునిటీ ఇద్దామని దీనికి ఉంది. జాయిన్ అయిన తర్వాత ప్రోడక్ట్ తీసుకోసాలంటే నేను పైసలు లేవు, నాకు వద్దు, నేను తీసుకుంటా సిక్కింది అడ్రస్ అని చెప్పింది. కానీ ఒక సబ్బు నీమ్ సోప్ నైట్ క్రీమ్ మాత్రం ఇచ్చింది. నేను తీసుకొని పోయినాక సబ్బు వాడినాక పాజిటివ్ అయినా. కానీ అదే రోజు సలీం ఏం లేదు, 3,500 ఇప్పుడు స్టార్ట్ చేయి, ఇక తీసుకో అని చెప్పి ముందర పెట్టుకుంటే నేను మళ్ళీ తీసుకుంటాను, మళ్ళీ ఫోన్ ఉంటే లేకపోతుంది. అవునా కదా? అట్లా అని చెప్పేసి మనం వచ్చిన వాళ్ళందరినీ ప్రెషర్ చేయకుండా, ఒక ప్రోడక్ట్ వాడినకు కనీసారి అట్లనే వచ్చిరు, చరణ్ భయ్య అట్లనే వచ్చిరు, కొన్ని ప్రోడక్ట్ వాడితే నచ్చిన తర్వాత నెక్స్ట్ ముందుకు వచ్చిరు. కానీ నువ్వు ఇంతతోనే చెయ్యి అని చెప్పేస్తే మళ్ళీ ప్రెషర్ పడతారో నెక్స్ట్ టైం వస్తాడో రావడో తెలియదు. అట్లా అని చెప్పేసి బిజినెస్ స్టార్ట్ చేసి నేను కష్టాలు నేను ముందు సక్సెస్ అవుతాయంటే చెప్పండి, స్టార్ట్ చేస్తే గ్రోత్ అయితే చేసుకోమని చెప్పవచ్చు. కానీ బల్మీకి మనం చేసామనుకోండి, నెక్స్ట్ టైం ఏమైందంటే రావచ్చు రాకపోవచ్చు. దాని గురించి నేనేం చేస్తున్నాను అంటే, ఇప్పుడు 1000 ప్లాన్ ఏదైతే చూపిస్తున్నామో, ఫస్ట్ బిజినెస్ 1000 ప్లాన్తో చూపించడం లేదు. మనం రెగ్యులర్ చెప్పేది 3,000 4,000తో చెప్తున్నాం. అన్ని చేసిన తర్వాత
ఒకవేళ మనం అక్కడ 4 డెమోలు చూస్తున్నాం, ఏమేమి చూపిస్తాం? అల్ట్రావాష్, అల్ట్రాస్టార్, అల్ట్రాగాన్, బ్లాక్ సాయిల్ చూపిస్తున్నాం. అది బ్లాక్ సాయిల్ ఇప్పుడు కామన్ అయిపోయింది. దాంతో పాటు డియో గార్డెన్ చూపించండి. లేడీస్ ఉంటే లేడీస్తో చూపించమనండి, లేడీస్ లేదు అనుకుంటే జెంట్స్ ఉంటే మీరేదో చూపించండి, వాళ్ళ హస్బెండ్తో చూపించండి. ఇట్లా లేడీస్కి ఇట్లా మీకు హెల్త్ కాపాడుకునే అవకాశం ఉందని మార్కెట్ ఒకటి మనదొకటి డెమో చేసి చూపిస్తే ఈ 4 డెమో చూసినాక వాళ్ళ మైండ్ లైఫ్ యూజ్ చేయాలని అనిపిస్తుందా అనిపించదా? తీసుకోవాలనిపిస్తుందా అనిపించదా? మినిమం 1000 రూపీస్ ఎంట్రీ, 1000తో ఎంట్రీ. ఎప్పుడు ప్లాన్ చెప్పినప్పుడు వాళ్ళు కచ్చపక్క ఉన్నది వస్తున్నాం రావాలనుకున్న టైంలో మనం ఏం చేస్తాం, ఈ 4 ప్రోడక్ట్ అట్లీస్ట్ వీటితో స్టార్ట్ చేయించాం అనుకోండి. ఒకసారి ప్రోడక్ట్ వాడిన తర్వాత వాడిన తర్వాత నెక్స్ట్ టైం అంటే ఇంకేమున్నాయి అంటారు, ఇంకేమున్నాయి. తర్వాత మీటింగ్కి ఇన్వైట్ చేస్తాం, మీటింగ్కి వచ్చినట్టే ఆయన నో అనకుండా అట్లీస్ట్ ముందరికి వెళ్తాం అనేది అంటున్నాను నేను. అట్లాంటి టైంలో మనకి 1000 ప్లాన్ 4 డెమోలు. 1000 ప్లాన్ అంటే జస్ట్ లాస్ట్ ఆగిపోయి ఉన్నట్టు మనం గింత చేసుకున్నాక ఇట్లా వస్తుందని చూపించడానికి మాత్రమే దాన్ని చేసినాం. మనము అందరికి ప్రతి మీటింగ్లో ప్లాన్లో చూపించడానికి కాదు. అది లాస్ట్ మూమెంట్లో ఎవరైనా నో అనే సిచ్యువేషన్లో ఉంటే, లేదా హోప్ ఇవ్వడానికి ఎప్పుడైనా వచ్చింది ఎక్సైట్మెంట్ బిజినెస్ చేసాడు అబ్బా నాతో అయితే లేదు అనేటప్పుడు అట్లీస్ట్ చేపిస్తారు, ఇంతకన్నా కొనుక్కొని నిలబడి చేసుకోగలుగుతా, కొంచెం లేట్ అవుతుందేమో అనే హోప్ వస్తుంది దానివల్ల. అంతేగాని ప్రతి దాని మీద గొడుగు చూపించడానికి అయితే కాదు, రైట్? సో ఈ 4 డెమో ఖచ్చితంగా చూపించడం స్టార్ట్ చేయండి. నేను కొన్ని ప్రాంతాల్లో చూస్తున్నా, కొన్ని సండే మీటింగ్లలో చూస్తున్నా, ఎందుకో ఏమో ఒకటి డెమో తీసి పనిచేస్తున్నా. లీడర్లు అయ్యేది కానీ వాళ్ళ దగ్గర కిట్లు ఉంటుంది. నా తిప్పని గిట్ట నా బెంకాల్ ఒక కిట్ ఉంటుంది, నా గ్రాండ్ మీటర్లో ఒక కిట్ ఉంటుంది. ప్రోడక్ట్ ఒక బ్యాగ్ 250 రూపాయలు దొరుకుతుంది, దాంట్లో ఒక అల్ట్రావాష్ అల్ట్రాసాల్ పెట్టుకోండి. ప్లాన్ చెప్పినప్పుడు వచ్చే కొత్త వ్యక్తులకి డెమో చూసి కొంచెం మోటివేట్ అవుతారు, అట్రాక్ట్ అవుతారు. నాకే వస్తువులు గ్యాదర్ చేస్తారు, ప్లాన్ చెప్తారు, ఒక ఫ్లెక్స్ డెమో చేస్తారు, కథం చేస్తారు. కానీ నేను డెమోల వల్ల నేను చెప్తున్నాను, నా బిజినెస్లో మంచి మూమెంట్ ఉంది. నేను లేకపోయినా కానీ డెమో చూపించడం వల్ల నో అనే వాళ్ళకి జాయిన్ అయితే ప్రోడక్ట్ అనేది తీసుకుంటారు. అట్లీస్ట్ చాలా మీటింగ్లలో, హోమ్ మీటింగ్లలో చూస్తున్నా, స్టోర్లో వేసే మీటింగ్లో చూస్తున్నా, 4 ప్రోడక్ట్ చూపించండి, సెట్ పెట్టుకోండి. రెండోది ఆ ప్రోడక్ట్ నీట్గా పెట్టుకోండి. కొంచెం దాని మీద లిక్విడ్ వాటర్ మచ్చలు అయిపోతుంది, ఖరాబ్ అయిపోతుంది, పేపర్ ఖరాబ్ అయిపోతుంది, అట్లా నల్లగా చేంజ్ చేయండి, అవి ఇంట్లో షిఫ్ట్ చేసి కొత్తగా తీసుకోండి. ఇది ఖచ్చితంగా 4 డెమోలు ఖచ్చితంగా మీరు అప్లైన్ అడిగి ఇది చేయాలి కదా, మీ రెస్పాన్సిబిలిటీ అర్థం చేయండి. 4 డెమోలు ఎంత 5 నిమిషాలు కదా, 20 అర్ధగంట 3-4 నిమిషాలు ప్లాన్ చెప్తాం, 5 నిమిషాలు డెమో చూపించలేము. కొత్తగా పాతగా తెలుసుకొని కొత్తగా ఎవరో ఒకరు వస్తారు కదా, వాళ్ళంతా మోటివేట్ అవుతారు కదా. ఒక వ్యక్తిని మీటింగ్ దాకా పిలుచుకొస్తున్నామంటే ఎంత కష్టమవుతుందో మీకు తెలుసు. మనం వచ్చిన వ్యక్తికి మోటివేట్ చేయడానికి అట్లీస్ట్ చూపించలేము. రెండవది స్టేజ్ మీద వచ్చినాక మాట్లాడేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తగా మాట్లాడాలి. ఏం మాట్లాడాలంటే మనం ఏం చేస్తున్నాం, నేను చక్కగా చదువుకున్నా, 7th క్లాస్ చదువుకున్నా, అట్లా నేను చదువుకున్నామంత వేసా, ఏం చదువుతా ఎంత చదువు ఏం రావు, నేను 7th క్లాస్ తీసుకొని ఇంత సంపాదిస్తున్నా, చదువు వేస్ట్ అంటే ఏమవుతాడా, చదువుకున్నా కట్ చేసినట్టే కదా. ఏదో క్లాస్ చదువుకుని నేను చేసినప్పుడు మీరు ఇంకా నాకంటే బాగా చేయగలుగుతారని చెప్పేది ఎట్లుంటది. నేను వ్యవసాయం చేసుకుంటూ చేస్తున్నా, ఎంత చదువు అయినా వేస్ట్, నా కొడుకు నేను చదివిస్తాను, నా కొడుకు ఇల్లు చేపిస్తా, చదివేం రావు, 50,000 వస్తుంది, ఇక్కడ 10 లక్షలు తీసుకుంటున్నట్టు ఏమవుతుంది, ఎంత హట్ అవుతారా కాదా? ఒక చదువునే కాదు, ఏ ప్రొఫెషన్ ని కూడా తక్కువ చేసి చిన్న చేసి చెప్పకూడదు మాట్లాడేటప్పుడు స్టేజ్ మీద. అది ఏ ప్రొఫెషన్, ఒక డాక్టర్ ఉండొచ్చు, డాక్టర్ వేస్ట్ అంటారు, డాక్టర్ ఉంటాడు ఆయన అంటే అయిపోతాడు, వ్యవసాయం చేసిన ఉంటాడు, ఆయన జబ్బుల గురించి కూడా నెగిటివ్ మాట్లాడవద్దు, ఓకేనా? సో ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే ఒక వ్యక్తి ఇళ్ళకి వచ్చినాక ఆయన హఠాయి వెళ్ళిపోయినంటే ఆయన మళ్ళీ ఎప్పుడు రాడు ఇంకా, రైట్? సో ఇంతకుముందు చెప్పాను నేను. సో మ్యాసివ్ యాక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఏం చేస్తున్నాం అసలు, మనం ఏం చేస్తామంటే ఒక స్టార్టింగ్ స్టేజ్లో కష్టపడుతున్నాము, పని చేస్తున్నాము, కానీ కొంచెం లెవెల్ వచ్చినాక టీంకి ఆర్డర్ చేయడం స్టార్ట్ చేస్తాం. ప్రసాద్ సార్ చెప్పినట్టు నువ్వేం చేసినావు, ఎన్ని ప్లాన్ చేసినావు, నువ్వేం చేసినావు, నేను ఇంట్లో టీం చూసుకోవడం కూర్చున్నా, పొద్దున్న ఫోన్ చేసి ఎన్ని ప్లాన్లు, ఎన్ని ఆర్డర్ ఇస్తే పని అవుతుందా, మనం చేస్తే పని అవుతాను. నేను చెప్తున్నా 2 సంవత్సరాలు కరెక్ట్గా మీరు మనసు మీద తీసుకొని కన్సిస్టెన్సీగా రెగ్యులర్గా ప్లాన్ చేయండి. 100% మీకంటే మంచి లీడర్ మీ టీంలో వస్తారు. కానీ మనమే ఇంకా వండుకొని ఆర్డర్ ఇస్తే మనమే ఇంకా వండుకొని ఆర్డర్ ఇస్తే మన టీంలో ఒకవేళ మంచి లీడర్ వచ్చినా ఏం వేస్ట్, వీళ్ళకంటే వెళ్తే జాయిన్ అయిపోతారని చెప్పి డ్రాప్ అయిపోతారు, ఆగిపోతారు. కాబట్టి మీరు రోజు మీరు ఇంట్లోకి వెళ్ళేటప్పుడు నేను ఒకటే చెప్తా, నేను ఈ రోజు గిట్ట బయటకి వెళ్తే వీడియో వేస్తారా ఏమన్నా
నేను ఇక్కడ నుంచి ఇక్కడ పోతున్నా, ఇక్కడ నుంచి ఇక్కడ చేస్తున్నాం అని చేస్తామేమో. అది ఇటో 2-3 నిమిషాలు లేదు, జస్ట్ 20 సెకండ్ 30 సెకండ్. ఎందుకంటే ఎక్కువ పెద్దగా ఉంటే చూడదు. మీరు ఒక ఇంపార్టెంట్ మాట చెప్తారు దాంట్లో, అది లాస్ట్లో ఉంటుంది, ఈయన చెప్పి వదిలేస్తారు కదా. కాబట్టి 15 సెకండ్ 20 సెకండ్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఈరోజు చూడండి ఫుల్ ఎక్సైట్మెంట్. నేను ఇలా పలానా మూమెంట్ మీటింగ్కి వెళ్తున్నా, చాలా మంచి మూమెంట్ ఉంది, మీరు కూడా బయలుదేరండి, చేయండి, ఇంకొకరు జీతం చేంజ్ చేద్దాం. ఇంత సింపుల్గా చెప్పేసాం అనుకోండి, ఆ వీడియో అందరూ చూస్తారు, స్టేటస్లు పెట్టుకుంటారు, మీ మీటింగ్లో మూమెంట్ అని వస్తుంది. ఫోటో తీసి ఇలా ప్లాన్ చేసిన ఇలా ప్లాన్ చేసిన మీరు ఫోటోలు వేయండి, దానివల్ల మీ టీంలో మూమెంట్ అని వస్తుంది. కానీ మనం స్టార్టింగ్ స్టేట్ చేసినాము, తర్వాత గ్రోత్ వెళ్ళిన కొద్ది దాన్ని స్లో చేసేస్తున్నాం. పిన్నులు అయితే వచ్చినాయి కానీ పని మాత్రం ఫీల్డ్ అట్లా మనం చేయట్లేదు, చాలా తక్కువ అయిపోయింది. అవునా కదా? సో నాకు తెలుసు ఏ గ్రూప్లో ఎన్ని ఫోటోలు వస్తున్నాయి, ఎక్కడ ప్లాన్ అన్ని తెలుస్తాయి, ఎవరి గ్రూప్లో మూమెంట్ ఉంది, ఎవరితో లేదు అన్ని తెలుస్తుంది. కానీ నేను డైరెక్ట్ చెప్పలేను కదా. సో ఇట్లాంటి టైంలో ఇంకా మంచిగా చెప్పగలుగుతాం. కాబట్టి నీకు ఎంత ఏంటంటే మన బిజినెస్ గ్రోత్ గురించి నేనేం చేస్తున్నాను, నా టీం అది చేస్తాను. నేను ఖచ్చితంగా చెప్తున్నా, నేను 100% చేస్తే టీం 50% చేస్తాను. నేను 50% చేస్తే టీం 20-25% చేస్తాను. నేను 25% చేస్తే ఎవరు కదగడ కదా. మీరు ఆలోచించండి, మరి ఈ రోజు ఎవరికైతే గ్రోత్ మూమెంట్ డల్ అనిపిస్తుందో మీరు 25% చేస్తున్నా 100% చేస్తున్నారు. చూపించాలో అవుతా మనం పని చేసేది కూడా, రైట్? సో ఇంకొకటి వచ్చేసి ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ నేను నోట్ చేసుకుని చెప్తున్నాను. చాలా మందికి ఏం చేయాలి సార్, మొన్న టీం వచ్చింది కానీ ఆగిపోయింది, మొన్న దాకా బాగానే వచ్చారు కానీ మళ్ళీ టీం మొత్తం ఆగిపోయింది, ఇట్లా అవుతుందా కదా. ఇప్పుడు మీరున్నారు, మీ కింద 4 టీంలు ఉన్నాయి అనుకోండి. మీరు ఎప్పుడే కానీ ఇక్కడ ఈయన డౌన్ అయి ఉన్నాడు, ఈయన రమేష్, మీరు సురేష్, మీ కింద రమేష్ వచ్చింది అనుకోండి. రమేష్ కింద మీరు ఒకటే డెప్త్ కాకుండా ఈ రమేష్ కింద ఒక 2 డెప్త్ పట్టుకోండి. మినిమం చెప్తున్నాను, ఏమైనా కరెక్షన్ ఉంటే అప్పుడే చెప్తారు నాకు, నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఈ టీం ఉందనుకోండి, రమేష్ మీ డౌన్ లైన్ డెప్త్ ట్రైన్ చేస్తున్నారు. మీరు డెప్త్ ట్రైన్ చేసినప్పుడు 4 ప్లాన్ చెప్పినప్పుడు అట్లీస్ట్ ఇద్దరు మీరు ఫాలోఅప్లో పెట్టుకోండి. 2 లీడర్లు ఉన్నారు. సో ఇక్కడ ఈయన డెప్త్ లేదంటే ఈయన డెప్త్ లేదండి, ఏ పర్వాలేదు. ఈయన డెప్త్ లేదంటే ఈయన డెప్త్ ఫాలో చేయండి. ఎక్కడ దాకా అంటే ఇక్కడ యాక్టివిటీ దొరికిందాకా, ఇక్కడ యాక్టివిటీ దొరికిందాకా. ఎస్ఆర్ మేనేజ్మెంట్, రైట్? సో అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఈ టీం ఆయనకి ఈయన ఏదైనా ప్రాబ్లం వచ్చి ఆగిపోవచ్చు, ఈయన ఆప్షన్ ఉంటే లేదా, ఈయన ఏదైనా ప్రాబ్లం వచ్చి కొంచెం లేదు ఒక 6 నెలలు గ్యాప్ తీసుకోవచ్చు. సో ఈ టీం ఆప్షన్ ఉంటే మొత్తానికి ఈ టీంని మొత్తం యాక్టివ్ ఉంటాయి. ఈ టీంలో అట్లీస్ట్ 2 డెప్త్ ఫాలో చేసుకుంటూ వెళ్ళండి. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మన చెట్టు తొందరగా వెళ్ళాలంటే ఈయన బ్రోంజ్ అయింది. సో ఈయన బ్రోంజ్ అయింది, ఇక్కడ ఈయన బ్రోంజ్ అయింది. ఈయన ఎంత చేయాలి? 2000. ఈయన ఎంత చేయాలి? 2000. ఈయన ఎంత చేయాలి? 2000. ఈయన ఎంత చేయాలి? 2000. ఈయన ఎంత చేయాలి? 1800. మొత్తం ఎంత అయింది? 2, 4, 6, 8 ఇంచుమించు 10,000. 20,000 వచ్చిందా లేదా? వచ్చిందా రాలేదా? మరి బ్రోంజ్ అయిన వాళ్ళందరూ 2 వైపులు క్వాలిఫై అవుతారంటే కాదు అనుకుందాము. ఈయన కాలేడు. 1, 2, 3 ఎల్లోకి వచ్చిందా రాలేదా? సో మనం ఏం చేస్తామంటే ఈయన జాయిన్ చేస్తాం. నీకు ఎందుకంటే ఎల్లోకి రావాలి, నువ్వు కొనుక్కోను, ఎంపీ కొనుక్కోను, 2 కొనుక్కుంటే ఎల్లోకి అంటే మనం పరిగెత్తితే రాదు. మనం పని అంటే పరిగెత్తితే ఎల్లోకి ఆటోమేటిక్ వస్తుంది. మనం ఆటోమేటిక్ వస్తుంది. ఏం చేయాలి? మీరు ఒక టీం రాసుకోండి. బెస్ట్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు భూపత్ సార్ కనిపిస్తాడు. భూపత్ సార్ ఏం చేసినట్టే ఇక్కడ నేను చూస్తున్నా, ఇక్కడ భూపాల్ రెడ్డి అని చెప్పి, భూపాల్ రెడ్డి ఎలా సార్? భూపాల్ రెడ్డి వచ్చాడు. భూపాల్ రెడ్డి కింద ఒక వ్యక్తి వచ్చాడు, శ్రీనివాస్ రెడ్డి అని. శ్రీనివాస్ రెడ్డి కింద ఒక వ్యక్తి వచ్చింది, ఒక మేడము జయంతి మేడము. జయంతి మేడం కింద ఒక మేడం వచ్చిండు, ఎంప్లాయీ మేడం ఆయన ఏదో పేరు ఉన్నది. ఇప్పుడు ఇక్కడ 4 ఫాలో అప్ చేస్తుండు, రైట్? ఇప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ ఇన్న క్వాలిఫై ఇక్కడ ఎలోకి వచ్చేసింది. కానీ నువ్వు ఒకటే చేసి కొనుక్కో అంటే కాదు, నువ్వు కింద డైరెక్టర్ క్రియేట్ చేయండి, ఆటోమేటిక్గా ఎలోకి వస్తుంది. డైరెక్టర్ క్రియేట్ చేయాలంటే ఇప్పుడు వీళ్ళు నేర్పించాక వీళ్ళంటే అస్తమానం పనిచేసే పని ఉంటుంది స్టార్టింగ్ స్టేజ్లోనే. కానీ ఎప్పుడైతే వీళ్ళు నేర్చుకున్నారో ఇక్కడ నేను భూపత్ సార్ రోజు చేంజ్ అయిపోతుంది. వాళ్ళకి 10 క్వశ్చన్ ఎక్కువ, పార్టీ రౌండ్లో, టీమ్ మీటింగ్ అలాంటివి మళ్ళీ ఏంటంటే 1 to 1 అని చెప్పే అవసరం ఉండదు.
సో నేను ఏం చెప్తున్నా ఎల్ఓపి కావాలి ఫస్ట్. మనకు ఎల్ఓపి మీద ఫోకస్ చేయండి, పిన్నుల మీద ఫోకస్ చేయకండి. పిన్ మీద ఫోకస్ చేయకండి, ఎల్ఓపి మీద ఫోకస్ చేయండి. ఎల్ఓపి వచ్చినాక మీ పిన్ను చేంజ్ కాలేదు అనుకోండి, చెక్ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్ పిన్ను చేంజ్ అవుతుంది. ఎందుకంటే చెక్ వస్తే మీకు 12 డబ్బులు వస్తాయి, మీకు వస్తుంది, అక్కడ లేచి వస్తారు. సో ఎల్ఓపి మెయిన్ ఫోకస్ చేయండి. మనకి ఏం కావాలి, మీరు గోల్డ్ అవుతున్నట్టు ఒక ఎల్ఓపి లేకుండా చేయకండి, స్టార్ అవుతున్నట్టు 2 ఎల్ఓపి లేకుండా స్టార్ట్ చేయకండి బెస్ట్ గా. ఎందుకంటే స్టార్ అయితే మనం గమనించుకోవాలి. సో ఎల్ఓపి మీద ఫోకస్ చేయండి. ఎల్ఓపి అంటే తొందరగా రాదు నాకు తెలుసు, ఎల్ఓపి అంత ఈజీగా ఇది వచ్చినట్టు జీవితం సెట్ అయిపోతుంది. ఇది ఒక్కసారి వచ్చింది అనుకోండి 3 తరాలు. ఎల్ఓపి లేకుండా స్టార్ పోతే టీంబిల్డింగ్ తగ్గుతుంది. ఇప్పుడు మన బిజినెస్ లో ఎల్ఓపి రాకన్నా ముందు టీమ్ బిల్డింగ్ బోనస్ అది బిని ఎల్ఓపి చెప్తుంది దానికి. ఒకవేళ ఎల్ఓపి లేకుండా అట్లీస్ట్ 1 ఎల్ఓపి లేకుండా స్టార్ పోయినప్పుడు అక్కడ మీకు లైఫ్ టైం ఎప్పుడు జీవితంలో మళ్ళీ టీమ్ బిల్డింగ్ బోనస్ రాదు. అంటే దాదాపు కొంచెం మంచి వాళ్ళు 8-10 కోల్పోతుంటే అంటే అది 20,000 చెక్ 30,000 చెక్ వచ్చి 20,000 వచ్చి 10,000 వస్తుంది అన్నట్టు. కాబట్టి అట్లీస్ట్ 1 ఎల్ఓపిగా ఉన్నప్పుడే మీరు హైయర్ టీమ్ కూడా పెట్టుకుంటారు అన్నట్టు. దానిలో ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. నేను చెప్తాను, నాకు తెలిసిన ఒక టీమ్ లీడర్ ఉండే నా టీంలోనే, ఆయన బిజినెస్ స్టార్ట్ చేసాడు. సో ఒక ఫోకస్ చేసిండు, బ్రోంజ్ అయింది. ఫైనల్ గా బ్రోంజ్ కాగానే ఏమైంది, ఇంకో లెగ్ స్ట్రాంగ్ అవుతుంది, వీళ్ళు బ్రోంజ్ అయ్యారు. బ్రోంజ్ అయ్యే టైంలో డబల్ పీ వచ్చింది. ఈయన బ్రోంజ్ కాగానే ఏం చేసింది, డబల్ పీని ఈయనతో మాట్లాడి పెట్టుకున్నాడు. ఈయనతో లిస్ట్ ఉంటాం, ఇక్కడ ఈయనతో లిస్ట్ ఉంటాం. నా డౌన్లైన్ లిస్ట్ కరెక్ట్ చేస్తున్నాను, ఈయన అంటాడు, నువ్వు పని చేస్తున్నావు, ఈయన అంటాడు, ఇద్దరి మధ్య నేను ఆగిపోతున్నాను. అయితేనా కాదా? కానీ ఈ అబ్బాయికి ఏముంటుంది, పాపం ఈయన బెదిరిస్తుండే అదిస్తుండే ఏదో వచ్చేది కదా సపోర్ట్ చేయాలని చూస్తాడు. కానీ మళ్ళీ ఈయన ఉంటే మళ్ళీ టైం లాగా అనిపిస్తాడు, నా టీంకి ఇష్టం ఖరాబ్ చేస్తుంది అన్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ చాలా మందికి ఏమో సబ్బానండి అంటున్నాను, చాలా మందికి ఉంది ప్రాబ్లం. అవునా కదా? మీ అందరికీ అనిపిస్తుంది అన్నీ అంటున్నారు, ఫోకస్ చేసి అనుకుంటారు. నేను నాకు తెలుసు, వాస్తవా కదా? సో కాబట్టి నేను ఏమంటే టీము చాలా కష్టాలు వస్తారు, మనం నమ్ముకొని వస్తారు. కాబట్టి మనము రెస్పెక్ట్ ఇచ్చి తీసుకున్నాము. ఆర్డర్లు కొట్టినట్టు, తిట్టినట్టు, బెదిరినట్టు మాట్లాడదు. సొంత అన్నదమ్ములే పడతలేదు ఈరోజు. అవునా కదా? మీ క్యారెక్టర్ నచ్చక బిజినెస్ వదిలేసుకుని చాలా మంది ఉన్నారు, నాకు తెలుసు. నాకు ఫోన్ చేసారు, ఇలా ఇట్లా మాట్లాడతారు సార్, ఇలా బిహేవ్ నచ్చక మీరు వదిలేస్తున్న వాళ్ళు ఉన్నారు, నాకు వచ్చిన ఫోన్లు కొన్ని. కాబట్టి మనం బయట ఏమన్నా వదిలేద్దాం, ఇక్కడ మాత్రం మంచిగా మేము ఎదిగి వెళ్తేనే రేపటి లాంగ్ టైం మనం ఒక వెళ్ళొచ్చు అనమాట. సో అర్థమైంది కదా ఇప్పుడు ఎల్లోది అర్థమైంది కదా. ఎల్లోది రావాలంటే ఏం చేయాలి, మీ టీంలో ఒక 4 నుంచి 5 మందిని డైరెక్టర్ చేయడానికి ప్రయత్నం చేయండి. వాళ్ళకు డంపింగ్ చేయకుండా టీం మీద పని చేసి ప్లాన్ చేసుకుంటాం. డంపింగ్ చేస్తే ఏమైతుంది, 1 మంత్ వస్తుంది, నెక్స్ట్ మంత్ ఏమైతే మళ్ళీ కానీ ఆయన ప్లాన్ నేర్పించి ఆయన చేసుకున్నారు అనుకోండి, ఈజీ అవుతుందా కాదా? లాస్ట్ లో ఇంకొక మాట చెప్తాను నేను, ఫైనల్ ఇది. సో దీనికి వచ్చేసి 500 PV సర్కిల్స్. మీకు అసలైన లీడర్, ఫాస్ట్ గా గ్రో అయ్యే లీడర్ కావాలి మీకు. సో ఎవరు అంటే కనుక వాళ్ళు రెగ్యులర్ గా ప్లాన్ చేసేటోళ్ళు. ఈ ప్లాన్ చేసేటోళ్ళు ఏంటంటే కనుక 500 PV సర్కిల్ రావాలంటే కనుక మినిమం మీ సెల్ఫ్ పీని ఒక 200 టార్గెట్ పెట్టుకోండి. కొందరు లీడర్స్ అయితే మంత్ క్లోజింగ్ దాకా గిట్లా బిల్ చేసుకోండి. పర్సనల్ పీ మంత్ క్లోజింగ్ రాత్రి 12 అయ్యేటప్పుడు 40 PV చేసుకుంటే చక్రాలు చేసుకుంటారు ఇట్లా మహానుభావులు. కాబట్టి 2 తారీఖు నుంచి 4 తారీఖు లోపల మన సెల్ఫ్ టీవీ అయిపోవాలి, కోర్ ఫోటో వేసేయాలి, రైట్? తర్వాత టీమ్ తోని 300 PV ప్లాన్ చేయండి, కొత్త ప్లాన్ చేసి. లేదు నాకు సర్వీస్ ఇస్తా, నేను రోజు పని చేస్తున్నా, నేను 500 PV పర్సనల్ గా చేసుకుంటా అంటే చేసుకోండి, ప్రాబ్లం లేదు, ఇంకా మంచిదే. కానీ లాస్ట్ మంత్ చేసిన 500 PV ప్రోడక్ట్ మొత్తం అయిపోవాలి. లేదా అట్లనే ఇంట్లో దూట్లు దాచి పెడతా, మళ్ళీ వచ్చిన 500 PV తీసుకుంటా అంటే మళ్ళీ 30 కనిపిస్తుంది, అయిపోవడం మనకి ఇబ్బంది పెడతారు. కానీ మినిమం మాత్రం 200 PV చేసి 500 PV ఎప్పుడు వస్తుంది మన టీంలో రావాలంటే ముందు ఏం చేయాలి, ఎవరు చేయాలని నేను చేయాలి. ఇప్పుడు ఒక ప్లాన్ పోవాలి, నా దగ్గర ప్రోడక్ట్ ఉంది, ఈజీ అయిపోతుంది. నా దగ్గర ప్రోడక్ట్ లేదు, ప్లాన్ పోవాలి. ఇప్పుడు నేను ఏం చేయాలి, ప్లాన్ చెప్పేసి మన స్టోర్ దొరుకుకోవాలి, టైం వేస్ట్ అవుతుందా కాదా? సో నిజంగా చెప్తున్నా, మేము అట్లనే పని చేస్తాం. స్టార్టింగ్ లో ఈరోజు 500 PV కాదు, నేను 1,00,000 రూపాయల ప్రోడక్ట్తో స్టార్ట్ చేశాను బిజినెస్. ఆ రోజు నన్ను చరణ్ సార్ పోయిపోయిండు, కొంతని సార్ పోయిపోయిండు. ఎందుకంటే నా ఆలోచన వేరుండే, నా పరిచయం వేరుండే, స్టోర్ ఉండేవాడు. అవి నేను ఇంటర్వ్యూ ఎందుకు చేసుకున్నాను అని చెప్పి సార్ సిస్టమ్
రూపాయలతో స్టార్ట్ చేయించే పని లేదు. మీ దగ్గర 15,000 ప్రోడక్ట్ లేదు అంటే మీరు బిజినెస్ కరెక్ట్ చేయడం చాలా కష్టం మేడం. ఎందుకంటే ఫాస్ట్ గా గ్రో కావాలంటే మీ దగ్గర మీ కార్లో మీ బండిలో 10-15,000 ప్రోడక్ట్ ఉంటే మీ బిజినెస్ ఇంకా ఫాస్ట్ చేసుకోవచ్చు. అట్లా అని చెప్పేసి నెట్ మీద మాత్రం ఎత్తి ఎవరికి మనం ఇచ్చేయద్దు. మినిమం లీడర్ తొందరగా ఎదగాలనుకున్న వాళ్ళు ఇంత పూర్తి ప్రోడక్ట్ మీ దగ్గర పెట్టుకుని పని చేయండి. 500 టీవీలు పనిచేసి ఇప్పుడు మన గోపురంలో ఆల్రెడీ ఏం చెప్పడం జరిగింది, 6 మందిని కోల్ చేస్తే మనం ఏమవుతాం, గోపురం అయిన వాళ్ళకి స్పెషల్ సిట్టింగ్ ఉంది గోపురంలో. తర్వాత బాడీ సర్కిల్ సపరేట్ టైం ఇస్తామని చెప్పారు. గ్రీన్ రూమ్ టైం తెలియదా మీరు 2-3 పాయింట్లు చెప్పారు. సో బాడీ సర్కిల్ రికగ్నిషన్ ఉంది, స్పెషల్ టైం సార్ చెప్పడం జరిగింది. గోపురం స్ట్రక్చర్ ఉంది, 6 మంది కాదు దాంట్లో సిపి యాక్టివిటీ ఉండాలి కదా డౌన్లోడ్ చేసుకొని. సో కోర్స్ చేసిన వాళ్ళకి అవకాశం ఉంది కాబట్టి మీరు 6 మీద ఫోకస్ చేయండి. దాంట్లో కానీ తొందరగా ఒక 4 వందలు వచ్చినప్పుడు 6 వందల నుంచి ఫాస్ట్ గా వెళ్ళే వాళ్ళని 4 తెలుసుకొని ఈ 4 ఎలోమెంట్ క్లియర్ చేయండి. మీ ఇన్కమ్ 80,000 దాటుతుంది. క్లియరా? క్లియరా? సో ఇది ఫాస్ట్ గా చేస్తే ఫాస్ట్ గా వస్తుంది, మెల్లగా చేస్తే మెల్లగా వస్తుంది. మనం ఎంత ఫాస్ట్ గా చేస్తే మన టీం అంత ఫాస్ట్ గా అవుతుంది. మనం ఫ్లో చేస్తే మన టీం కూడా ఫ్లో చేస్తుంది. సో రెడీయా? సో ముందు ఎవరు చేయాలి, మనం చేయాలా మన టీం చేయాలా? మనం చేయాలి. రేపటి నుంచి మీ గ్రూప్లలో ఎట్లా మూమెంటం ఉంటుందో చూసి పరిశ్రమ కావాలి. ఇంటికి ప్లాన్ పోతే కొందరు చేస్తూ ఫోటో వేస్తారు, కొందరేమో చేయట్లేదు. సో కాబట్టి చాలా చాలా డేంజర్ అది. ఎప్పుడు మనకు వాట్సాప్ లో యాక్టివ్ ఉండాలి. కొందరు అయితే ఇన్స్టాగ్రామ్లలో యూట్యూబ్లలో ఎప్పుడు దాంట్లో ఉంటారు, వాట్సాప్ ఓపెనింగ్ చేయాలి. పుస్తకాల వాళ్ళ ఫోన్ తీసుకొని చూస్తే ఒక్కొక్క గ్రూప్ లో ఇన్ని మెసేజ్లు ఉంటాయి, ఓపెన్ చేయాలి. ఎవరంటే నాకు చెక్ కుదురుతాయి, ఎట్లా జరుగుతాయి? అన్ని గ్రూపులు చెక్ చేసినప్పుడు దాంట్లో ఒక పనికి వచ్చే మెసేజ్ ఉంటుంది, అది మన గ్రూప్ లో ఫార్వర్డ్ చేయొచ్చు. దానివల్ల ఇంకో 10 మందికి అయిపోతుంది. మనం వాట్సాప్ లో చూడకుంటే ఇక 1,00,000 రూపాయలు ఎట్లా వస్తాయి? వచ్చినా వాళ్ళకి తగ్గిపోతాయి. సో కాబట్టి అట్లీస్ట్ వాట్సాప్ లో యాక్టివ్ ఉన్నాం. ఇంపార్టెంట్ అనుకున్న ప్రతి ఫోటో మనం షేర్ చేద్దాం. ఓకేనా? సో भैया और कुछ नहीं है मेरे कनेक्शन कुछ बोलने किसने? ओके सर, थैंक यू.